నిజామాబాద్లో దాదాపు 2.5 సంవత్సరాల పాటు విధులు నిర్వర్తించడం ఎంతో గొప్ప అనుభూతిని కలిగించిందని, జిల్లాతో ఏర్పడిన అనుబంధం ఎన్నటికీ మర్చిపోలేనిదని బదిలీపై వెళ్తున్న కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. ఆయన బదిలీపై వెళ్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని శనివారం వీడుకోలు సమావేశం నిర్వహించారు. ఇదే వేదికగా నూతన జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన టి. వినయ్ కృష్ణారెడ్డికి స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేశారు. అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు బదిలీ అయిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పనితీరును, ఆయనతో కలిసి పనిచేసిన అనుబంధాన్ని గుర్తు చేస్తూ గజమాలతో ఘనంగా సన్మానించి ఆయనకు వీడుకోలు పలికారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ స్పెషల్ సెక్రటరీగా బదిలీపై వెళ్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లా ప్రజలు ఎంతో మంచివారని, అన్ని వర్గాల వారు అందించిన సహకారంతోనే జిల్లాను ప్రగతి దిశలో ముందంజలో నిలపగలిగానని తెలిపారు. అటు జిల్లా పాలనాధికారిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, బదిలీపై వెళ్తున్న రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా కలెక్టర్గా తనదైన ప్రత్యేకతను చాటారని, ఆయన ఒరబడిలోనే ముందుకు సాగుతూ నిజామాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేలా కృషి చేస్తారని తెలిపారు. పరిపాలన దక్షుడు మీరు మాట మీ సేవలు సారు రాజు. నూతనంగా మన జిల్లాకు వెళ్తున్న సందర్భంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున మరియు ఇక్కడ ఈరోజు సన్మానానికి కూడా స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రాజీవ్ గాంధీ హనుమంత్ ఐఏఎస్ గారికి మరియు వేదికను అలంకరించిన మరియు సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌరవనీయులు ఆర్డీఓ నిజామాబాద్ మరియు గౌరవనీయులు ఆర్డీఓ ఆర్మూర్ అసోసియేషన్, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, తర్వాత టీజీఓస్, అసోసియేషన్ అందరికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్న ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అందరూ పిలుచుకుంటారు సార్ మీ వెనకాల. దయచేసి అందరూ రాగండి సార్. అసోసియేషన్ వాళ్ళు వెళ్ళి అందరూ ఒకసారి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా సార్. ప్లీజ్ సార్ ఎక్కడికి వెళ్ళాడు, మనందరి సన్మానం పూర్తయ్యే వరకు మనతోనే ఉంటాడు కాబట్టి నెక్స్ట్ టీఎన్యూస్ రెడీగా ఉన్నది. టీఎన్యూస్ అసోసియేషన్ తర్వాత కొంచెం ఎక్కువ మంది క్రౌడ్ ఈజీఓస్ తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇప్పుడే కాదు
మధ్యలో ఎందుకున్నారు? దయచేసి కలిసిన వాళ్ళు మేడం సైడ్ చేయాలి. మేడం మేడం మరి తెలిసిన వాళ్ళే అక్కడికి వెళ్ళిపోండి మేడం. చెప్పిన వాళ్ళు మాత్రమే సన్మానం పూర్తయి ఫోటో దిగిన తర్వాత ఎడమ వైపు నుండి స్టేజ్ వేదికను వెకేట్ చేయవలసిందిగా కోరుతున్నాం సార్. ప్లీజ్ Gracias.